అన్ని తరగతుల ప్రజానికానికి తమ తేడాలు లేకుండా ఉండాలి అని అంటే సామాజిక న్యాయం కావాలి. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మోడీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, సామాజిక న్యాయం గురించి వాళ్ళు యాత్రలు చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడకపోతే వాళ్ళకి పరిపాలన దక్కే పరిస్థితే లేకుండా ఉంది. అందుకని మీరు చూస్తే సామాజిక న్యాయ యాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఒకవైపునేమో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పే పని చేస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో వాటికి సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులు కావాలనే పద్ధతిలో మనం పోరాటం చేస్తా ఉంటే, వాటి అమలు కోసం మనం కొట్లాడుతూ ఉంటే, సామాజిక న్యాయం జపం చేస్తూనే 125 అడుగుల ఎత్తుగలిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూని నిలబెట్టే పని చేస్తున్నారు. కానీ వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని 125 అడుగుల లోతులో పాతి పెట్టేటటువంటి పని ఈరోజు మోడీ చేస్తా ఉన్నాడు. అందుకనే సామాజిక న్యాయం అనేది ప్రత్యేక పోరాటం కాదు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆర్థిక పోరాటాల్లో, రాజకీయ పోరాటాల్లో, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాలు ఈ సామాజిక న్యాయం అనేటటువంటి ఉద్యమాన్ని కూడా మిళితం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు ఈరోజు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతూ ఉన్నారు? దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు, వీళ్ళ కోసమే మేము ఉన్నామని చెప్తున్నటువంటి పాలకులు ఈరోజు గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఆదివాసీలని, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికి వాళ్ళకి మావోయిస్టులని, నక్సలైట్లని ముద్రలేసి కాల్చేసే పని చేస్తా ఉన్నారు. అడవుల నుంచి తరివేసేటటువంటి పని చేస్తా ఉన్నారు. మరొక పక్కన మహిళాభ్యుదయం చెప్తున్నారు. మన కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 2029 నాటికట ప్రతి ఇంటికి ఒక మహిళని పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక మీద నుంచి, ఒక మహిళని నువ్వు పారిశ్రామికవేత్తగా చేయాలనంటే ముందు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, విఓఏలు, ఆర్పీలు, అలాగే మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్నటువంటి మహిళలందరికీ ముందు నువ్వు కనీస వేతనం ఇచ్చి చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించేటటువంటి పని చేయండి. ఇవి చేయకుండా మేము పారిశ్రామికవేత్తలు ఎలా చేస్తారు? మేము అడుగుతా ఉన్నాం, ఎలా చేస్తారు పారిశ్రామికవేత్త? అమ్మాని చేస్తారా మీరు? అదాన్ని చేస్తారా మీరు? ఎవరిని చేస్తారు మీరు? కనీస వేతనం ఇచ్చే పని లేదు. ఒకవైపున కేంద్రంలో ఈరోజు రాజ్యాంగ హక్కుల కోసం, వాటి అమలు కోసం, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతూ ఉంటే, అవి అమలు జరగకుండా ఉండటం కోసం ఏమి చేయాలో మతోన్మాద చిచ్చును తీసుకొచ్చి పెట్టే పని బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థని ముందుకు తెచ్చేటటువంటి పని చేస్తా ఉంది. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తెచ్చేటటువంటి పని చేస్తా ఉంది. వీటన్నిటిని తీసుకొస్తూ మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారా? ఎలా మాట్లాడగలుగుతారు? అందుకనే ఈ సామాజిక న్యాయం కావాలనంటే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాలకులు చెప్పేదొకటి, చేసేదొకటి. అది మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గతం కంటే కూడా ఈ సామాజిక న్యాయం కోసం ప్రతి తరగతిలోకి, ప్రతి వర్గంలోకి విస్తృతంగా ప్రచారం చేసేటటువంటి పని చేయాలి. మనం చేసే అన్ని రకాల పోరాటాల్లో సామాజిక న్యాయ సాధన కోసం జరిగే ఉద్యమంగా దాన్ని మార్చేటటువంటి పని చేయాలి. ఈరోజు సమాజంలో ఏం జరుగుతూ ఉంది? బలహీన వర్గాల ఒకవైపు, అగ్ర వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ వైపు రెండు నిలువుగా చీల్చేటటువంటి పని చేస్తా ఉన్నారు. మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ మహిళా మనుల గురించి నేను అడుగుతా ఉన్నా, ఏమిటి మా మనుధర్మ శాస్త్రం? మహిళ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, భర్త చనిపోతే గుండు గీయించుకొని ఇంట్లో ఉండాలి, చదువుకోకూడదు, రాజకీయాలు చేయకూడదు. నువ్వేమో రాజకీయాలు చేస్తావు,
మిగిలిన వాళ్ళేమో రాజకీయాలు చేయొద్దా? చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మ శాస్త్రం మహిళలని, దళితులని, మిగిలినటువంటి అన్ని తరగతుల్ని అణిచివేయడం కోసం ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, మనుధర్మ శాస్త్రం. అందుకనే మను రాసినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని 165 అడుగుల లోతులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొక్కాలని చూస్తున్నటువంటి వాళ్ళకి మనుధర్మ శాస్త్రాన్ని తొక్కేలాగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ సమావేశం, ఈ సభ లేదా సిఐటి అఖిల భారత మహాసభల్లో కూడా చర్చిస్తా ఉన్నాం. ఆ మహాసభల్లో రాబోయే కాలంలో కేవలం కార్మికులు, ఉద్యోగులు సమస్యల మీద మాత్రమే కాదు, కేవలం కార్మికులు, ఉద్యోగుల సమస్యల మీద మాత్రమే ఆందోళన చేస్తే, పోరాటాలు చేస్తే పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే మహిళలు, విద్యార్థులు, యువకులు, అన్ని రైతులు, వ్యవసాయ కార్మికులు, అన్ని తరగతులటువంటి ప్రజానికాన్ని కలుపుకొని రాబోయే కాలంలో ఈ మతోన్మాదం బీజేపీ మీద పోరాటం చేయడానికి సిద్ధం చేసేటటువంటి దిశగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభల్లో పలు తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలకి ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, మిగిలినటువంటి అన్ని తరగతులు ఐక్యం అవ్వాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. మిత్రులారా, జనవరి 4వ తేదీన సిఐటి అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ ఈ విశాఖ నగరంలో జరగబోతా ఉంది. ఈ విశాఖ నగరంలో జరిగేటటువంటి ఈ ప్రదర్శన, బహిరంగ సభ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క గుండెల్లో గుణపాలు కావాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అడుగు జాడల్లో నడిచేటటువంటి పని చేస్తా ఉంది. కాబట్టి మీకు హెచ్చరిక చేయడానికి ఈ వేదిక నిలయం కాబోతా ఉంది. మిత్రులారా, మనం రాబోయే కాలంలో మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతా ఉన్నాం. కార్మికులుగా ఉన్న వాళ్ళు, ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు, రైతులుగా ఉన్న వాళ్ళు, యువకులుగా ఉన్న వాళ్ళు, విద్యార్థులు, మిగిలినటువంటి అన్ని తరగతుల ప్రజలు ఐక్యం కాకుండా కులాల వారీగా, మతాల వారీగా, మతం పేరుతోటి విడగొట్టేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకి వ్యతిరేకంగా పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలి. దానికి అనుగుణమైనటువంటి పద్ధతులు మన వేదిక మీద ఉన్నటువంటి ఈ రోజు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మనకి ఆ రకమైనటువంటి సందేశాలు ఇచ్చేలాగా, మనకు తోడ్పాటునిచ్చేలాగా, సమాజాన్ని మేల్కొల్పేలాగా ఉంటారని ఆశిస్తూ ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి